అందరికీ నమస్తే నుల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారులే ఇయాలటి కుల్లం ముచ్చట్లు షురు చేసుకుందామా చలో ఆలస్యం ఎందుకు షురు చేద్దాం పరి ముందుగా హెడ్లైన్స్ అయితే చూడరు యూరియా కోసం వచ్చిన రైతన్నపై ఎస్ఐ దాడి ఆదిలాబాద్ జిల్లా మండల కేంద్రంలో ఈ ఘటన నన్ను పిలిచి మరి కేసీఆర్ డిప్యూటీ సీఎం ని చేసిర్రు అన్న కడియం శ్రీహరి కానీ నువ్వు ఏం చేసినవన్నా అని నిలదీస్తున్నారు నియోజకవర్గ జనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన 5 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వలేనట 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి సారు ఆడుతున్నాడు ఆట చెలగాటం టీచర్ లేకపోతే మేము ఎట్లా పాస్ కావాలంటున్నారు చెల్లెన్లు తెలంగాణ మొత్తం యూరియా కోసం ఎంత తిప్పలు పడుతున్నారు రైతులకు ఎంత గోస అవుతున్నది ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా కోసం రైతులు పడే ఆరాటం ఇట్లా రైతుల తిప్పలను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం కానీ సర్కారుకి ఎందుకు కనబడతలేదు పాపం వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు కనబడకపోగా మీదికేంచి అధికారులతోని రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఈ తీర్లా అవునుల్లా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్క బస్తా కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు కానీ సర్కారు మాత్రం సలీసప్పుడు వేస్తలేదు ఓగో కాడ రైతుల మీదకి అధికారులు ఇష్ట రీతిగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు సారు వాళ్ళేమైనా దేశద్రోహుల అంతర్రాష్ట్ర ముఠాల ఎందుకు వాళ్ళ మీద మీ కాకీలు జులుం చూపిస్తున్నారు రైతేడిచిన రాజ్యం ఎద్దేడిచిన యవసం బాగుపడినట్టు లేదు సారు బువ్వ పెట్టే రైతన్న కన్నీరు పెట్టుకుంటే మంచిగా అవుతుందా రేవంత్ రెడ్డి సారు స్టాకు తక్కువ ఉంటే సముదాయించాలే నచ్చ చెప్పాలే ఇయ్యాలే కాకపోతే రేపిస్తామని మంచి మాట చెప్పి పంపాలే గాని ఇట్లా మేం కాకీలు కదా అని జులుం చూపించుడేంది సారు మేము పార్టీ మారలేదు కేవలం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగానే కలిసినామని మొన్ననే చెప్పిండు మళ్ళా సడన్ గా ఈ రోజు మాట మార్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో కలిసి పని చేస్తున్నానని అంటుండు ఇది ఎవరి మాటలు అనుకుంటారు కదా మీరు కూడా మన కడియం సార్ ముచ్చట ఇనుర్రి సార్ ఏం చెప్తుండో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు గత 15 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరంన్నర నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను ఇన్నారుల్లా సారు నియోజకవర్గ అభివృద్ధి కోసం మారిండట ఈ మాట అప్పుడే ఎందుకు చెప్పలేదు సారు మరి ఓ జర్నలిస్ట్ అన్నా మీరు ఎన్నున్నారంటే అది స్పీకర్ చెప్పాలి అంటుండు మీకు తెలియదా సారు ఒకసారి అట్లా ఇంకోసారి ఇట్లా ఎందుకు చెప్తున్నారు చెప్పితే బాజాప్తే చెప్పురి ప్రజలు అడిగినట్టు రాజీనామా అయ్యిర్రి మళ్ళీ ఎన్నికలల్లో గెలువుండ్రి భయం ఎందుకు సారు పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారు నేను పోయి అడుక్కొని లాబింగ్ చేసుకుంటే డిప్యూటీ సీఎం ఇయ్యలే నాకు నన్ను పిలిచి ఢిల్లీ నుంచి రమ్మని నీ అనుభవం మాకు అవసరము నీ తెలివితేటలు మాకు అవసరము నువ్వు రా ఢిల్లీ నుంచి అని చెప్పి పిలిచి నన్ను డిప్యూటీ సీఎం చేశారే తప్ప ఇంకేమన్నారు పిలిచి డిప్యూటీ సీఎం ఇచ్చారా అయితే బీఆర్ఎస్ పార్టీ గంత గౌరవం ఇచ్చి డిప్యూటీ సీఎం చేస్తే మంత్రి చేస్తే ఎందుకు మోసం చేసి మారినట్టు సారు నేను అడగలేదు అంటున్నారు నిజంగానే అడగకుండానే గంత గౌరవం కొద్దీ పదవి కట్టబెడితే మీరు బీఆర్ఎస్ పార్టీకి చేసింది ఏంది సారు పవర్లకెళ్ళి పోగానే బయటకు పోయి పరువు తీస్తిరి అని అనుకుంటుర్రు నిజం చెప్తున్నాను దగ్గర 2 ఏళ్ల నుంచి తెలంగాణలో రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయనోళ్లను ఏదో ఒక శాఖనైనా చూపిర్రులా రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి అంగన్వాడీల నుంచి దుక్కి దున్నే రైతన్నల దాకా అందరూ ధర్నాలు రాస్తారోకోలు ఇక ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డుకి ఎక్కిర్రు ఈనూరి వాళ్ళ బాధ గుడుక తెలంగాణ కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయనోళ్ళు లేరు అంటే అతిశయోక్తి కాదుల్లా
అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రైతన్నలు, రేషన్ డీలర్లు ఇట్లా ఇప్పుడు ఇండ్లకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వచ్చిర్రు. మరి సారు వేసింది చక్కటి కార్యమా? మరి 5 నెలల నుంచి జీతాలు లేవట. ఎట్లా గడవాలే? రెక్కాడితేనే గాని డొక్కాడని బతుకులు. చాలని జీతాల కోసం పాపం గిట్ల గీ తీర్ల సర్కారు జీతాలు 5 నెలల నుంచి జీతాలు ఆపితే ఎట్లా గడవాలే సారు వాళ్ళ ఇండ్లు? పోరగాండ్ల ఫీజులు ఎట్లా కడతారని గీ తీర్ల నిరసన తెలుపుకుంటున్నారు. మన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు గివి. నిజంగానే ఒకప్పుడు గొప్పగా ఉన్న గురుకులాలు ఇప్పుడు ఎందుకు గిట్లా తయారైనాయి? మేం కాదుల్లా, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులే చెప్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఎంతున్నదో. అసలు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఏడున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు? మాకు తెలియాలే. కోపంగా ఆకుర్రా. మాకు కాదు, రేవంత్ రెడ్డి సారు గీ షెల్లకి ఎప్పుడు సమాధానం. నేను 10th క్లాస్ చదువుతున్నా. ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ బైరం హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు 4 months అవుతుంది స్కూల్ కి ఒక సోషల్ టీచర్ గానీ సార్ గానీ ఎవరు వస్తలేరు. మేము 10th క్లాస్ 6th to 10th వరకు ఒక్క సోషల్ టీచర్ సార్ ఎవరు లేరు. మేము 10th క్లాస్ నుంచి మాట్లాడుతున్నాం. మాకు SA1 ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. దసరా హాలిడేస్ అయిపోతే SA1 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మాకు ఇంతవరకు ఎట్లా ఒక్క లెసన్ కూడా చెప్పకపోతే మేము 10th లో బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎట్లా పాస్ అయ్యి 100% స్కోర్ ఎట్లా తీసుకురావాలో మాకు అర్థమైతే లేదు. మాకు ఇవ్వాలన్నా రేపన్నా సోషల్ సార్ ఆ టీచర్ ఎవరో ఒకరు రావాలని కోరుకుంటున్నాం. అందుకే గీ చెల్లెలు అడిగేది కూడా కరెక్టే కదా అనులా. పాపం పాఠాలు వినపోతే పరీక్షలు ఎట్లా రాస్తారు? ఎట్లా పాస్ అవుతారు? 10వ తరగతి పాఠాలు చెప్పేటోళ్ళు లేరంటే ఇక మిగతా క్లాసుల పరిస్థితి ఏంది సారు? మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనట సోషల్ చెప్పనికి టీచరే లేడట. మరి మేము ఎట్లా చదువుకోవాలని అడుగుతున్నారు. మీరు అడిగేది కరెక్టే, కానీ రేవంత్ రెడ్డి సార్కే వినబడతలేనట్టుంది. పాపం మాకు తెలియక అడుగుతున్నాం సారు. మీ తాన ఎందుకు మంచిగా చదివిగా ఓ విద్యావంతులకు అప్పయ్యపురి మంత్రి పదవి మీకు ఆల్రెడీ ఉన్నది కదా, శాఖలు ఏం చేసుకుంటారు? కనీసం ఎవరికో ఒకలకు అప్పయ్యప్తే చూస్తారు కదా సారు. హోంశాఖ వెట్టుకుర్రి, లా అండ్ ఆర్డర్ ఆగం కాబట్టే ఇటు విద్యాశాఖ రివ్యూలు లేవు, ఏం లేవు. గురుకులాల పోరగాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎందుకు సారు? ముఖ్యమంత్రి సీటు ఉన్నది కదా, ఎవరికో ఒకరికి ఇస్తే చూసుకుంటారు. పిల్లలకు ఇట్లాంటి తిప్పలు కాకుండా ఆలోచన ఎయ్యిరు సారు.